బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భద్రాచలం ఆలయానికి 100 కోట్లు ఇస్తామన్న కేసీఆర్ రూపాయి ఇవ్వకుండా మోసం చేశారన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతామని చెప్పారు. అటు సింగరేణి టెండర్లపై మీడియా కథనాలు సరికాదన్నారు. మంత్రులను బద్నాం చేస్తే ఊరుకునేది లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో విజయం తమదేనన్నారు రేవంత్ రెడ్డి. రెఫరెండం అన్న ప్రతిసారి బీఆర్ఎస్ ను ప్రజలు బొంద పెట్టారని గుర్తు చేశారు. ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు రేవంత్ రెడ్డి. రాబోయే 10 ఏండ్లు తమదే అధికారమన్నారు. ఖమ్మం జిల్లా పాలేరులో పర్యటించిన సీఎం రేవంత్ 362 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి ప్రాజెక్టులకు మంత్రులతో కలిసి శంకుస్థాపనలు చేశారు. భద్రాచలం ఆలయానికి 100 కోట్లు ఇస్తానని చెప్పి రూపాయి ఇవ్వకుండా కేసీఆర్ మోసం చేసిన విషయం మరవద్దన్నారు సీఎం. తన రాజకీయ ప్రయాణం తొలుత ఖమ్మం జిల్లాలోనే మొదలైందన్నారు. రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో ఖమ్మం జిల్లా 100% కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి, బీఆర్ఎస్ ను బొందబెట్టాలి. బీజేపీ అయితే ఆనమాలు కూడా ఖమ్మం జిల్లాలో లేవు. భద్రాచలం టెంపుల్ ఆయల్లో 100 కోట్లు ఇస్తా అని చెప్పి ఆటాన కూడా ఇవ్వకుండా, 1 రూపాయి కూడా ఇవ్వకుండా రాముల వారిని కూడా ఆయన మోసం చేస్తే మనం భూసేకరణ కోసం నిధులు ఇచ్చినాం. సింగరేణి కోల్ మైన్ టెండర్లలో అవినీతి జరిగిందని కొన్ని పత్రికలు కథనాలు రాయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం. ప్రజా పాలనలో అవినీతికి ఛాన్స్ లేదన్నారు. మంత్రులపై ఏదైనా రాసే ముందు తమను సంప్రదించాలని సూచించారు. మీడియా యజమానుల కొట్లాటను ప్రభుత్వంపై చూపొద్దని అన్నారు ముఖ్యమంత్రి. ఈనాడు టెండర్ల గురించి కొన్ని పత్రికలు రాస్తున్నాయి. సింగరేణిలో కొంత కుంభకోణం జరిగింది, బొగ్గంత మాయమైందని. ఈ ప్రభుత్వంలో అవకతవకలకు తావు లేదు. 2 మీడియా యజమానులు కొట్లాడుకుంటే మీరు కొట్లాడుకోండి, కానీ మా మంత్రులని బదనాం చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకోకండి. మా మంత్రుల మీద ఏదొచ్చినా రాసే ముందు నన్ను వివరణ అడగండి. రాష్ట్ర సర్కార్ విద్యా వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు సీఎం రేవంత్. వైద్యానికి డాక్టర్లకు సమాజం ఫస్ట్ ప్రయారిటీగా చూస్తుందన్నారు. దేవుడి మీద జనం ఎంత నమ్మకం పెట్టుకుంటారో ఆరోగ్యం బాగాలేనప్పుడు డాక్టర్లను అంతే నమ్ముతారన్నారు. నర్సింగ్ కోర్సులకు విపరీతమైన డిమాండ్ ఉందని చెప్పారు. ఏదులాపురంలో పర్యటించిన సీఎం నర్సింగ్ కాలేజీ కొత్త బిల్డింగ్ కు భూమి పూజ చేశారు. నర్సింగ్ విద్యార్థులతో ఇంటరాక్షన్ లో సీఎం మంత్రులు పాల్గొన్నారు. పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందించగలిగింది నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం. ఈ రెండింటిని ప్రాధాన్యత క్రమంలో పెట్టుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నది. దేవుడి మీద ఎంత నమ్మకం ఉంటుందో వైద్యుడి మీద కూడా అంతే నమ్మకం, విశ్వాసం పెట్టుకొని మీ దగ్గరకు వస్తారు. మీకు భవిష్యత్తులో ఇక్కడేనే కాదు, గ్రామీణ ప్రాంతాలలోనే కాదు, రాష్ట్ర స్థాయినే కాకుండా ఈరోజు విదేశాలలో కూడా బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్ కి విపరీతమైన డిమాండ్ ఉన్నది. వచ్చే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతుందన్నారు మంత్రులు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇరిగేషన్, ఎడ్యుకేషన్, హెల్త్ కు సంబంధించిన విషయాలపై ఫోకస్ పెట్టామన్నారు. జిల్లాలో యువత ఉద్యోగ అవకాశాల కోసం ఇండస్ట్రియల్ పార్కును తెస్తున్నట్లు చెప్పారు. సీతారామ ప్రాజెక్టుకు బీఆర్ఎస్ 1 రూపాయి ఖర్చు చేయలేదని విమర్శించారు మంత్రులు. ప్రధానంగా ఈ జిల్లాకు సంబంధించి ఇరిగేషన్, ఎడ్యుకేషన్, హెల్త్ సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ కావాల్సిన చర్యలన్నీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహాయ సహకారాలతో మేము ముగ్గురం ఈ జిల్లాకు కావాల్సిన అన్నిటిని తీసుకొని వస్తూ ఉన్నాం. సీతారామ ప్రాజెక్టుకి గతంలో డిస్ట్రిబ్యూటరీ కాలువలు మరి 1 ఎకరం కూడా ఆయకట్టు, 1 ఎకరం కూడా భూసేకరణ చేయలే, 1 రూపాయి ఖర్చు పెట్టలేదు. మరి రివైజ్ ఎస్టిమేట్స్ కింద 13,000 కోట్ల నుంచి 19,000 కోట్లకి మంజూరు చేసింది మన కాంగ్రెస్ ప్రభుత్వం. మున్నేరు నుంచి 9.6 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ తవ్వి పాలేరుకు నీటిని తెచ్చేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుందన్నారు మంత్రులు. పాలేరును పామాయిల్ హబ్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రజాపాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు పేదల నుంచి మంచి స్పందన వస్తుందని చెప్పారు. ఏటా 1,00,000-1,50,000 ఎకరాలతోటి ఈ 3 సంవత్సరాల్లోనే సుమారు 5-6 లక్షల ఎకరాలకి నీళ్లు ఇచ్చేటటువంటి మహద్భాగ్యం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ముఖ్యమంత్రి సారథ్యంలో తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పి ఈ సభా సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఖమ్మం జిల్లా పర్యటనలో కూసుమంచిలో 100 పడకల హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సీఎం. జేఎన్టీయూ కాలేజ్, ముద్దులపల్లి మార్కెట్ యార్డును ప్రారంభించారు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్.